ఏపీ రాజకీయాలను శాసిస్తోంది ఆ రెండు కుటుంబాలే, ఆ ఇద్దరు అధినేతలే. ఒకరికి ఒక సామాజిక వర్గం అండగా ఉంటే మరొకరికి మరో సామాజిక వర్గం దన్నుగా నిలిచింది. ఇక ఒకరు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తే మరొకరు సంక్షేమ తంత్రం అంటారు. రాజకీయ అపర చాణక్యుడు ఒకవైపు, కురుక్షేత్ర రణ సమరంలో అర్జునున్నంటూ ఎగిసే కెరటం మరొక వైపు. ఒకరు నారావారైతే మరొకరు జగన్. ఆ ఇద్దరిలో ఇప్పుడు సింహాసనం అధిరోహించేది ఎవరన్నదే ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అంశం. వీరిలో ఎవరు అధికారం దక్కించుకుంటారో, ఎవరు ప్రతిపక్షం అవుతారో, వీరిద్దరిలో ఉన్న ప్లస్లు మైనస్లు ఏంటి ఒకసారి చూద్దాం. ఏపీలో ప్రధానంగా రెండే పార్టీలు, ఇద్దరు. వారి మధ్యనే పోరు, వారితోనే రాజకీయాలు. అధికారం ఎవరిదంటే జవాబు సింపుల్, అయితే జగన్ లేకపోతే బాబు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందంటే ఉంది, లేదంటే లేదనే పరిస్థితి. అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికే పట్టం కడతారు జనాలు. అయితే ఆ ఇద్దరిలోనూ ఎవరు అంటే మాత్రం చెప్పడం కష్టం. అలా జరిగింది ఎన్నికల రణక్షేత్ర సమరం. చంద్రబాబు జగన్ ఇద్దరికి బలాలున్నాయి, అలాగే బలహీనతలు కూడా ఉన్నాయి. చంద్రబాబుకు ఉన్నత వర్గాలతో పాటు బలమైన వర్గాల మద్దతు పుష్కలంగా ఉంది. అంగబలం అర్ధబలం ఉన్నవారంతా బాబుకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం చేస్తారని, ఏపీకి ఒక దిశ దశ చూపిస్తారని భావించే సెక్షన్లు ఉన్నాయి. ఇవే కాక వివేక హత్య కేసును వైసీపీ మీద ప్రయోగించడానికి ఆయనకు ఒక ఆయుధంగా మారింది. అలాగే జగన్ సొంత చెల్లెలు షర్మిల వైసీపీ నుంచి బయటకు రావడం మరింత బలాన్నిచ్చింది. అంతేకాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయనకు వజ్రాయుధమైంది. పోలింగ్ సరళిని చూస్తే అర్బన్ ఓటర్లు అంతా గంపగుత్తగా కూటమికే ఓటు వేసే అవకాశం ఉంది. అభివృద్ధి లేదు, రోడ్లు బాగులేవు అనే వారు అంతా కూటమికే ఓట్లు వేశారని అంటున్నారు. ఇక అమరావతి వివాదం అనుకున్నంతగా పనిచేయలేదని టాక్. కూటమి మేనిఫెస్టో పెద్దగా ప్రజల మధ్యలోకి వెళ్లలేదని అంటున్నారు. జగన్ యాంటీ ఓటర్లు, ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం కూటమికి పనిచేసిందని చెబుతున్నారు. జగన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి 2,00,00,75,000 రూపాయల నగదును పేద ప్రజలకు పంచిపెట్టారు. ఎలాంటి వివక్ష గాని, అవినీతికి గాని తావు లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లోకే వెళ్లాయి డబ్బులు. ఇది జగన్ కు కలిసి వచ్చే అంశమే. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను పెట్టి ప్రభుత్వ పథకాలను వారి ద్వారా పంపిణీ చేశారనే పేరుంది. జగన్ తెచ్చిన సచివాలయాల వ్యవస్థ గురించి ఎన్నికల ప్రచారంలో ఎక్కడా చెప్పలేదని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో చూస్తే పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, సొంత పార్టీ సర్పంచులే ఎక్కడా పనిచేయలేదని చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా గ్రామీణ ప్రాంత ఓటర్లు మాత్రం జగనే గెలవాలని గట్టిగా కోరుకుంటున్నారని అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు ఇస్తారో లేదో అన్న అనుమానం ప్రజల్లో బలంగా ఉందని చెప్తున్నారు. ఇలా చూస్తే ఇద్దరి మధ్య ప్లస్లు మైనస్లు ఉన్నాయి. దాంతో ఎవరు గెలుస్తారన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి ఉంది. ఏపీలో రాజకీయంగానే కాదు, సామాజిక వర్గ పరంగానూ విడిపోయిన నేపథ్యం ఉంది. కొన్ని కులాలు ఒక పార్టీకి, మరికొన్ని కులాలు ఇంకో పార్టీకి అన్నట్లుగా కొనసాగింది. ఇక ఈసారి మహిళలు పురుషులు అన్న విభజన సైతం కనిపిస్తోంది. గతంలో పురుషులు చెప్పినట్లుగా ఇంట్లో మహిళలు ఒకే పార్టీకి ఓటు వేసేవారు, ఇంటి యజమాని మాట వినేవారు. కానీ ఈసారి అలా లేదు. ఒకే కుటుంబం నుంచి వేరువేరు పార్టీలకు ఓట్లు వేశారని తెలుస్తోంది. మగవారు ఒక పార్టీకి ఓటు వేస్తే మహిళలు మరో పార్టీని ఎంచుకున్నారని ఓటింగ్ సరళిని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇక యువత ఇంకో పార్టీకి అండగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మందుబాబులు ఈసారి కూటమి వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక తటస్థులు, కొత్తగా వచ్చిన ఓటర్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, ఎన్ఆర్ఐలు టీడీపీ వైసీపీల మధ్య చీలిపోయారని అంటున్నారు. ఇలా ఏపీలో హోరాహోరీ పోరు సాగింది. దీంతో ఎవరు సీఎం అన్నది ఈవీఎం మిషన్లు మాత్రమే చెప్పాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. సో ఇంకా ఏపీకి తర్వాతి సీఎం ఎవరనేది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.